వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్ నుండి అప్డేట్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్ సామర్థ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకు 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కన్నేపల్లి పంప్ హౌస్కు ఉందని ఆయన పేర్కొన్నారు. నీటి ఎత్తిపోతల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. లెక్కలు కూడా తీసుకొని రావాలి అని చెప్పి కొంత క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఈ సమావేశానికి వచ్చినాం. ఇవాళ నేను మాట్లాడుతున్న సబ్జెక్టు రాజకీయపరమైన సబ్జెక్టు కాదు, ప్యూర్లీ రైతులు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన సబ్జెక్టు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు గోదావరి బేసిన్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 57 మీడియం మరియు మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ మొత్తం తీసుకుంటే మీరు ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలు పెడితే కింది దాకా మొత్తం తీసుకుంటే 418 టీఎంసీల కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ మొత్తం. కానీ ఈరోజు ఈ నిమిషానికి జూలై 11, నేను ఎందుకంటే లెక్కలు కూడా తీసుకున్నాను, జూలై 11 ఉదయం 11 గంటల లెక్క ప్రకారం తీసుకుంటే ఈరోజు ప్రస్తుతం ఈ 418 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండే వివిధ రిజర్వాయర్లు చూసుకుంటే ప్రస్తుతం ఉన్న నీళ్లు కేవలం 94 టీఎంసీలు మాత్రమే, అంటే 23% మాత్రమే ఇవాళ నిండి ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలోని చెరువులు మొత్తం కలిపితే ఈ గోదావరి బేసిన్లో ఒక 253 టీఎంసీల కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అందులో దాదాపు 50% పైగా అక్కడ కూడా ఖాళీ ఉంది. రిజర్వాయర్ల వారీగా లెక్క కూడా నాగరుంది. అంటే శ్రీరామ్ సాగర్లో ఎంత ఉన్నది, మొత్తం కెపాసిటీ ఎంత, అందులో ఇప్పుడున్న నీళ్ళు ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఈరోజు ఉదయం 11 గంటల లెక్క, ఇది లేటెస్ట్ లెక్క. సో 77% ఇంకా ఖాళీ ఉన్నది. 77% ఇంకా మరి గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవానికి ఏది ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవం ఏంటి అంటే ఇది నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాదు, గౌరవనీయులు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో మరి దశాబ్దాలుగా పనిచేసిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. ఎట్లా ఈ సమస్యను ఎట్లా అధిగమించవచ్చు, రాష్ట్రంలో ఉండే రైతులకు ఎట్లా మేలు చేయవచ్చు అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు దీని అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు, అట్లాగే మదన్ మోహన్ గారు, వారంతా కూడా చాలా వివరంగా రాష్ట్రంలో వర్షాలు ఏంటి, జలాశయాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఎట్లా ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించవచ్చు అంటూ పాపం వాళ్ళు చాలా ఫికర్తోని, చాలా బాధతోని, చాలా ఆర్తితోని వాళ్ళు డీటెయిల్డ్గా లెటర్ రాశారు. రాసి అందులో స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. నేను మిగతా అన్ని విషయాల లోపలికి నేను పోను, కేవలం వారు చెప్పిన ఒక 2 ముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. అందులో నెంబర్ 1 విషయం వారు చెప్పింది ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్కి అట్లాగే కన్నెపల్లి పంప్ హౌస్కి మధ్యన దాదాపు 14 కిలోమీటర్ల పైచిలకు గ్యాప్ ఉన్నది. గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో అట్లాగే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ తీసుకుంటే 14.5-15 కిలోమీటర్ల పైన గ్యాప్ ఉన్నది. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నది, నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజ్లు మేడిగడ్డ బ్యారేజ్లు మూయకుండానే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే మరి వెంటనే కన్నెపల్లి పంప్ హౌజు మోటార్లు ఆన్ చేయవచ్చు. ఇది నేను చెప్తలేను, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా అధ్యయనం చేసి వారు చెప్తున్న మాట. ఈరోజు ఈ నిమిషానికి నేను మళ్ళీ తెలుసుకునే చెప్తున్నా, 11 గంటలకు ఇవాళ అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం, జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర
అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కర్నేపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ షాబాద్లో ఆరుగురి హత్య ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోక్సో కేసు నమోదుకు ముందే బాధితుడి కుటుంబాన్ని అంతమొందిస్తానని నిందితుడు రాజ్ కుమార్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన తర్వాత కూడా బాధిత కుటుంబానికి సరైన రక్షణ కల్పించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను చూశాను, మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు, నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించారు. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే ఆ కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది, ఆయనకి మాకు కొంత చదువుకున్నాము. ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది, అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి. ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి సభపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు రాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సభకు తరలించిన బస్సులు సైతం ఖాళీగా వెనుదిరిగాయని, ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో ప్రజలు వెళ్లిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. షాబాద్ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ పోక్సో కేసులకు అడ్డాగా మారిందని ఆరోపించిన ఆయన, ఆరుగురిని హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేయాల్సింది పోయి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు నన్ను అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారిని మిగతా బీఆర్ఎస్ నాయకులను షాబాద్లో జరిగిన అత్యంత దారుణమైన హత్యలకు సంబంధించి బాధితులను పరామర్శించుదామని వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ హోంశాఖ మంత్రి, అదేవిధంగా మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని కూడా చేవెళ్ల దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజలు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నారు, వేల సంఖ్యలో. ఇలా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంశాఖ మంత్రిగా ఉండగా పోక్సో కేసులకు అడ్డగా మారింది. ఇది ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఈ మాట చెప్పాలంటేనే బాధేస్తున్నది, కానీ ఇది వాస్తవం. ఇక నిన్న రాత్రి షాబాద్ లో 6 మందిని ఒక నిందితుడు, రాజ్ కుమార్ నిందితుడు అత్యంత ఘోరమైన రీతిలో చాలా కూల్ గా 6 మందిని చంపడం జరిగింది. ఒక్క పోలీస్ అధికారి కూడా దీంట్లో అడ్డం పోలేదు. అసలు విషయం ఏంటయ్యా అంటే, మే 16వ తారీఖు నాడు, అంటే సరిగ్గా 55 రోజుల క్రితం, మే 16వ తారీఖు నాడు ఈ నిందితుడి మీద పోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు చనిపోయిన అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ, వాళ్ళిద్దరూ కలిసి షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ నిందితుడిని, ఆ రాజ్ కుమార్ నిందితుడిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదు. 55 రోజులు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతి చోట కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మీటింగులు పెడుతూ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఇంకా మిగతా అందరి ప్రజలను కూడా వెటకారం చేస్తూ నిందిస్తున్నారు కదా. ఒక్కసారి మీ ఓన్ హోమ్ శాఖలో ఏం జరుగుతుందో చూసుకోండి. 55 రోజులు ఒక నిందితుడిని మీరు అరెస్ట్ చేయకుండా ఉంటే, ఆ బాధితురాలి తల్లిదండ్రులు, ఆ బాధితురాలి ముఖ్యంగా తండ్రి, ఆ బాధితురాలి తల్లి, అదేవిధంగా వాళ్ళ మామ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు 4-5 సార్లు పోయి కూడా ఎందుకు సార్ వాడిని తీసుకురావడం లేదు, వాడు ఎట్లయినా మమ్మల్ని చంపుతాడు అని చెప్పి బాధ వెళ్ళగక్కినా కూడా మీ మనసు కరగలేదు, మీ పోలీసుల మనసు కరగలేదు. చివరికి మీరు చూసిండ్రు కదా, నిన్న రాత్రి 6 మందిని చాలా కూల్ గా నరికేసిపోయాడు ఆ దుర్మార్గుడు. ఇప్పటికి కూడా వాడు దొరకడం లేదు. అదే మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ కూడా 9 రోజులు మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి లొంగిపోయాడు. ఇందులో కూడా నిందితుడు వానికి ఎప్పుడో టైం దొరికినప్పుడు వచ్చి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇంతకన్నా నీచమైన, నికృష్టమైన పని కొట్టుంటుందా రేవంత్ రెడ్డి గారు? 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే ఒక కమిషనరేట్ పెట్టుకున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో భాగమైన ఈ షాబాదే ఇవాళ ఈ 6 హత్యలకు ఆలవాలమైంది. ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ ప్రజలకు నేను హోంశాఖ మంత్రి అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా మేము ఏమైనా గొడవ చేయడానికి పోతున్నామా? మేము ఆ బాధితులకు న్యాయం జరగాలని పోతున్నాం. డెడ్ బాడీలు అక్కడ పడున్నాయి చేవెళ్ళ హాస్పిటల్లో, ఉస్మానియా మార్చిలో పడేసిండ్రు. వాటికి ఇంతవరకు కూడా దాని దగ్గరికి డాక్టర్ పోయి నాదులు లేడు, పోస్ట్ మార్టం జరగడం లేదు. న్యాయం కోసం అడగడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసిండు, అక్కడ సత్యేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసిండు, మిగతా నాయకులంతా అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఇంత భయపడుతున్నావయ్యా నువ్వు? ఎందుకింత భయం నీకు? అలాంటప్పుడు రాజీనామా చేయి. హోంశాఖ మంత్రిగా పెట్టుకొని ఇంత ఘోరంగా పోక్సో నిందితులకు బెయిల్ దొరుకుతా ఉంటే, వాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, వచ్చి చంపేసిండు కూల్ గా. నేను చంపుతాను బాజాప్తా చెప్పి చంపిండు వాడు. ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు పోలీసుల మీద? మీరు 55 రోజులు ఏం రివ్యూ చేసిండు ముఖ్యమంత్రి గారు? మీ డీజీపీ ఏం రివ్యూ చేసిండు? మీ కమిషనర్ ఏం రివ్యూ చేసిండు? మీ రియల్ ఎస్టేట్ దందాలకు రక్షణ ఇవ్వడం తప్ప ఎక్కడుంది ప్రజల ప్రాణాలకు రక్షణ? తెలంగాణ ప్రజలారా, ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆ నిందితుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. వాడిని ఇంతవరకు పట్టుకోలేదు ఈ పోలీసులు. 55 రోజుల నుంచి పట్టుకోలేదు, ఇప్పుడు కూడా పట్టుకోలేదు. 6 మందిని చంపిండు వాడు. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి మిత్రులారా. ఈ పోలీసులతో కాదని చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఈ
తెలంగాణ పోలీసులు ఆ తిరుపతి రెడ్డి, కోండలరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులైనా వాళ్ళకు రక్షణ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళకు అత్యాధునిక విదేశాల నుంచి తీసుకొచ్చిన ఆయుధాలు దిగుమతి చేసి వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు, వాళ్ళ దండలకు రక్షణ ఇస్తున్నారు. కానీ పేద ప్రజల ప్రాణాలకు, అమ్మాయిల ప్రాణాలకు, ముసలోళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. తప్పకుండా దీన్ని మేము ఖండిస్తున్నాం. సబితాయింద్ర రెడ్డి గారిని వెంటనే వదిలేయాలి, సత్యవతి రాథోడ్ గారిని వదిలేయాలి, మమ్మల్ని కూడా వదిలేయాలి. మేము పోయి మమ్మల్ని షాబాద్ లో మేము ప్రజలతో కలవాలి. మమ్మల్ని వదిలేసేదంటే మేము ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాకు తాను చేసిన అభివృద్ధిలో 10% కూడా ప్రస్తుతం ఉన్న 3 మంత్రులు చేయలేదని ఆయన ఆరోపించారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకొచ్చిన ప్రాజెక్టులు జిల్లాకు గుర్తింపునిచ్చాయని అన్నారు. సరే, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి 2 కళ్ళుంటే ఎంతో విజన్తో పనిచేస్తారు. నేను ఒక్కదాంతోనే నేను ఏం పని చేసినా అనేది ఈ జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం ప్రజలకి తెలుసు. ఖమ్మాన్ని గతంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు చేయలేనంత అభివృద్ధి చేయటానికి నాకు ఆ లిమిటేషన్స్ లేదా ఈ బాదర్బందీలు ఏమి అడ్డం కాలే. మిత్రులారా, ఖమ్మం నగరంలో కానీ లేదా ఖమ్మం జిల్లాలో కానీ ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి, మీరు 3 మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతన్న మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడు తప్పితే, లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసిన అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ ఉన్న 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నాకున్న ఇదే లిమిటేషన్స్తోని ఈరోజు సీతారామ ప్రాజెక్టు 3 పంపు హౌజులు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ 3 పంప్ హౌజుల దగ్గరికి 30 సార్లు వెళ్ళి పర్యవేక్షించా. ఆడ నుంచి 1వ పంప్ హౌస్ దగ్గర నుంచి 3వ పంప్ హౌస్ వరకు కాలువల నిర్మాణాన్ని పర్యవేక్షణ చేశా, భూసేకరణ పర్యవేక్షణ చేశా. సీతారామ ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇవాళ పనిచేశాం. నాకేమీ శశభిషలు లేవు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లేదా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి ప్రజల కోసం కష్టపడ్డా, పార్టీ కోసం కూడా అంతే కష్టపడ్డా. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే ఆదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ధర్నా ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేను బాధిత కుటుంబ సభ్యులు నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే కాళే ఆదయ్య అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎత్తుకోటి
తిరుపతిలో కొత్తగా మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. తిరుపతి రేణిగుంట సమీపంలో పాత శ్రీ కాలేజీ ప్రాంగణంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం లభించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు నా జీవితం ధన్యమైంది. ఎందుకంటే భగవంతునికి నేను 35 సంవత్సరాల సంధి కూడా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నా. స్కూల్స్ పెట్టినా, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, యూనివర్సిటీలు పెట్టినా, లక్షల మంది వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన, 1000 మంది టాప్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, ఫార్మసిస్టులను తయారు చేసిన, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన. నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే నాడు సెప్టెంబర్ 9 నాడు మొక్కిపోయినా. తిరుపతిలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలనుకున్నా. ఈరోజు భగవంతుడు నా బర్త్డే నాడే నాకు బర్త్డే కానుక మాదిరిగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి నేను కిందికి పోగానే మంచి ల్యాండు బిల్డింగ్లతో సహా పాత శ్రీ కాలేజీ నాకు ఇప్పించేసిన భగవంతుడు. ఈరోజు దాన్ని మొత్తం రెనోవేషన్ చేసి మార్చి ఎయిర్పోర్ట్ ముందర రేణిగుంట దగ్గర ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి శాంక్షన్ అయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఆ లెటర్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. అందుకే ఆ దేవుని దగ్గర పెట్టిన ఆ లెటర్ పర్మిషన్ వచ్చిన లెటర్ యూనివర్సిటీ. అందుకే నేను ఫస్ట్ టైం ఒక తెలంగాణ బిడ్డ ఒక ఆంధ్రలో తిరుపతి దేవస్థానం దగ్గర నాకు యూనివర్సిటీ పెట్టడం ఒక గర్వకారణం. ఇక్కడ అందరికీ రాయలసీమ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా మంచి ఇంజనీర్లను తయారు చేసి ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ తయారు చేస్తాను కూడా ఆ భగవంతునికి మాట ఇచ్చిన. అట్లనే స్టూడెంట్స్ని కూడా అదే మాదిరిగా తయారు చేస్తా. ఈ రోజు కూడా నా దగ్గర తెలంగాణలో 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మంచి డాక్టర్స్, ఇవన్నీ కూడా 10,000 మంది టీచర్స్తో సహా 3 యూనివర్సిటీలు నడుస్తున్నాయి. భగవంతుడు నాకు మీద దయ ఉంచి నా కోరిక ఇచ్చేసి నాకు మంచి యూనివర్సిటీ ఇచ్చినందుకు ఆ దైవానికి దండం పెట్టుకుందామని వచ్చింది. ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి సభపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. సభకు ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లభించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రోజు కూడా
కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మిక సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమైందని ఆరోపించారు. సత్తుపల్లిలో కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు తాము వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ మీరు మమ్మల్ని ఆపి మీ కౌంట్ డౌన్ మీరే ప్రారంభించుకున్నారు. అది ఏఐటీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఐఎన్టీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ప్రజలు విసిగిపోయి ఉన్నారు, హక్కులను కాలరాస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది, ఎంతో మంది బిడ్డలను అమరులు చేసుకొని సాధించుకున్నాం తెలంగాణ. ఇట్లా గేట్ల కాడ తాళమేసి మమ్మల్ని రానియకుండా, మమ్మల్ని ఎవరు మాట్లాడకుండా చేస్తారనుకుంటున్నారు. కానీ అది కాదు, అది కుదరదు. ఖచ్చితంగా మేము కార్మికుల హక్కుల కోసం నిలబడతాం. ఫ్యూచర్లో ఎలక్షన్లో పోటీ చేస్తాం. హెచ్ఎంఎస్ని గుర్తింపు సంఘంగా గెలిపించమని సత్తుపల్లి కార్మికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అడిగేటోడు ఉంటే, గట్టిగా మీ పక్షాన్ని నిలబడి మాట్లాడేటోడు ఉంటే మన హక్కులన్నీ వస్తాయి. కాబట్టి గెలిపించండి హెచ్ఎంఎస్ని, హక్కులు సాధించండి. కొల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యార్థిపై లైంగిక దాడి ఆరోపణలపై పాలమూరు యూనివర్సిటీ వీసీ విచారణ చేపట్టారు. కళాశాలను సందర్శించిన వీసీ విద్యార్థులు సిబ్బందితో కలిసి మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రిన్సిపల్ మార్క్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా అశోక్ను నియమించారు. అకాడమిక్ రివ్యూ కూడా కండక్ట్ చేస్తాం. సో ఆ రివ్యూలో టీచర్స్కి అందరికీ కొన్ని సూచనలు చేశాం. క్లాస్ వర్క్ విషయంలో కానీ, ఎగ్జామినేషన్ విషయంలో కానీ, ల్యాబొరేటరీ విషయంలో కానీ, ఇతర విషయంలో కానీ రెగ్యులర్గా క్లాస్ వర్క్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ కూడా టైంకు యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఇంటర్నల్ అయిపోయింది, ఎక్స్టర్నల్ అయిపోయింది. ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా ఇంటర్నల్ టైం కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టైం టేబుల్ ప్రకారం క్లాస్ వర్క్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీలైనంత మటుకు మాక్సిమం స్టూడెంట్స్ క్లాసెస్ అటెండ్ అయ్యే విధంగా చూడాలని హెచ్ఓడీస్కి, ప్రిన్సిపాల్స్కి, టీచర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా కలవడం జరిగింది. స్టూడెంట్స్ కొన్ని హాస్టల్ ఇష్యూస్, అకాడమిక్ మ్యాటర్స్ మాకు డిస్కస్ చేయడం జరిగింది. ఆ విషయాలు కూడా మేము వెంటనే వాళ్ళ స్టూడెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చిన ఇష్యూస్ ఏదైతే ఉందో అవి కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాం. క్యాంపస్ ప్రిమిసెస్ మెయింటెనెన్స్ విషయంలో, హాస్టల్ మెయింటెనెన్స్ విషయంలో, క్లాస్ వర్క్ విషయంలో, ఏదైనా అకాడమిక్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, హాస్టల్ ఫెసిలిటీ విషయంలో కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విషయాలను మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.